హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక యాటిట్యూడ్ వీడియో బాయ్స్ గురించి ఈరోజు చాలా ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియో ఆల్రెడీ చేశాను, డౌట్ ఉంటే ఒకసారి చూసుకోండి. ఈ మళ్ళీ రిటర్న్ అయితే చేశాను, చాలా బాగుంది. వీడియో కూడా చాలా సింక్ అయింది ఈ ఎఫెక్ట్ అవుట్లకి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ విండో చూసుకుని ఎడిటింగ్ అయితే తెచ్చండి. ఈ టైప్ వీడియో కావాలని అడగండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ముందుగా అయితే మీరు డమ్ అయితే చూసిండి. డమ్మా చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డమ్ అయితే చూసిన ఫ్రెండ్స్. యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బాబు. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీడియో. నచ్చితే చిన్న లైక్ చేయండి. ఈ వీడియో గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో కావాలన్నా నన్ను అయితే అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే ఇన్స్టాగ్రామ్ అయితే పంపండి, చేస్తాను. ఓకేనా? లైక్ అయితే కొట్టండి, నేను అంతకుమించి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేను. ఓకేనా? మళ్ళీ ప్రాజెక్టులకి ఏమన్నా మీకు ప్రాబ్లం అయితే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, నేను వీడియో అయితే తెచ్చి పెట్టాను ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలని. మళ్ళీ నాకు కామెంట్ అయితే చేశాను 2-3 వీడియోలకి అయితే, బ్రో ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ అయితే లేదు అలర్ట్ మెసేజ్ కానీ. అందుకే నేను వీడియో అయితే తెచ్చి పెట్టాను. అక్కడ మీకు దొరకకపోతే నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, అక్కడ స్టోరీ చేసి చూసుకోండి. అక్కడ మీకు లేకపోతే టెలిగ్రామ్లో పెట్టి పిన్ సెట్ వేసి అయితే పెట్టాను, అక్కడ చూసుకోండి. నచ్చితే అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. అక్కడ ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసాను. ఇక్కడ ఫుల్ ప్లేస్ దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తుంటే ఈ రీతి అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ నుండి మీరు ఫాంట్ అయితే యాడ్ చేసాను కదా, ఫాంట్ ఏం చేయకండి. ఇక్కడ చెప్తాను చూడండి, టైమింగ్స్ 7.3 మిలియన్కి వచ్చి ఇక్కడ నుండి మీరు 1/1 ఫోటోలో బీట్ మార్కర్ అయితే యాడ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వన్ ఇమేజ్ ఉందా, ఆ ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫిల్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి బాయ్స్ ఎవరి మీద మీరు యాటిట్యూడ్ మీద ఎవరు బాయ్స్ మీద ఫోటో పెట్టి ఎడిట్ చేస్తారో వాళ్ళొక ఫోటో, మీకు నచ్చిన ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని తర్వాత సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అనేది తీసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఇలా అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉందా, ఆ గ్రూప్ తీసి తర్వాత ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. లేకుంటే అదే ఫోటో యాడ్ చేసినా నో ప్రాబ్లం. ఇప్పుడైతే నేను వేరే ఫోటో అయితే యాడ్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ను ఇలా మీరు 1/1 ఫోటో అయితే యాడ్ అయితే తీసుకోవాలి. ఓకేనా? ఇలా అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే కొన్ని గ్రూప్స్ కొన్ని ఇమేజ్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్కి అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ గ్రూప్స్కి అయితే యాడ్ చేసుకోండి. గ్రూప్ వచ్చేసి గ్రూప్ని తీసి తర్వాత ఎయిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫిల్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన పర్సెంటేజ్ తీసుకోండి. ఈ రీతి అయితే ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ 4 గ్రూప్స్కి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 4 గ్రూప్స్ యాడ్ చేసిన గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ని ఇప్పుడు ఏం చేస్తారంటే మీడియా మీదకి వెళ్ళి ఇమేజ్కి వెళ్ళి తర్వాత ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వరకు కట్ చేసుకోండి. నెక్స్ట్ అప్ ఉంటే కట్ చేసుకోండి. తర్వాత ఇది ఇమేజ్ కిందకి అయితే తెచ్చుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ ఇమేజ్ కదా, ఆ ఇమేజ్ తీసి తర్వాత బాక్స్ని తీసి కాపీ లేయర్ క్లిక్ తీసి తర్వాత ఇప్పుడు ఇక్కడ మీ ఇప్పుడు ఫోటో అయితే యాడ్ చేశారు కదా, ఆ ఫోటోని తీసి తర్వాత ఈ బాక్స్ని తీసి ఇక్కడ పేస్ట్ స్టైల్ దాన్ని తీసి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ ఇచ్చేయండి. ఓకేనా? ఇలా అయితే ఉంటుంది, ఈ రీతి అయితే ఉంటుంది. ఇది ఒకే ఇమేజ్, వేరే ఇమేజ్ యాడ్ చేసుకోదండి. ఓకేనా? ఇది ఒకే ఇమేజ్ వచ్చింది ఈ వీడియోలో. ఆ తర్వాత గ్రూప్స్ చెప్పాను కదా, గ్రూప్స్కి ఎలా యాడ్ చేసుకోవాలో 1/1 అని. ఆ తర్వాత ఇలా ఇచ్చుకోండి. కాకపోతే ఇక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది వీడియో. ఓకేనా? ఇలా ఒక ఇమేజ్ని యాడ్ చేసి యాడ్ అయిపోతుంది. ఇక్కడ నేను అయిపోయింది కాబట్టి నేను 2-3 గ్రూప్స్కి అయితే యాడ్ చేశాను. మీరు లాస్ట్ 2 యాడ్ చేసినట్టయితే ఇప్పుడు ఏం చేసినట్టే వీడియో అయిపోయింది కదా, మీ వీడియో అయిపోయినట్టయితే ఇక్కడ మీద దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకొని సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోతో ఇదే రీతి వీడియో అయితే మీ ముందుకు వస్తుంది. బై ఫ్రెండ్, జై హింద్.